తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయం ఓపెనింగ్ ఇక్కడికి విచ్చేసి నిజంగా చెప్పాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో నూతన ఉత్సాహాన్ని కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే విజయనగర నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్న డీసీపీ గారికి, అదేవిధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ప్రసాద్ గారికి, ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి, ఇక్కడికి వచ్చిన ప్రజాప్రతినిధులందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యాలయం ఓపెనింగ్ కి ఇంచుమించుగా ఈ కార్యాలయం పూర్తవ్వాలి అని ఒక తప్పంతో పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎస్పీ గారు, డీసీపీ గారు ప్రత్యేకంగా దృష్టి పడడమే కాకుండా ఈ కార్యాలయాన్ని ప్రత్యేకంగా సీఎం గారితో ఓపెన్ చేయించాలని మా డిపార్ట్మెంట్ అంతా కూడా పట్టుబడడానికి కూడా ప్రధానమైన కారణం ఉంది. ఎందుకంటే విజయవాడలో మన అమరావతిలో ఉన్న డీసీపీ కార్యాలయం తర్వాత ఇంత పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ రాష్ట్రంలోని నెక్స్ట్ ఇక్కడే ఉంది సార్, ఇక్కడే వచ్చింది. తమరు ఈ చేతుల మీదుగా చేసుకుంటే మిగతా జిల్లాల వాళ్ళకి కూడా ఒక స్ఫూర్తిగా ముందుకు వెళ్ళొచ్చు అని ఒకే ఒక ఉద్దేశంతో తమని కొంచెం ఇబ్బంది పెట్టడం జరిగింది సార్, దయచేసి. కానీ ఈ రోజు మీరు ఇక్కడికి రావడం వల్ల ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా నూతన ఉత్సాహం, అదేవిధంగా ఇంకొంచెం ఎఫెక్టివ్ గా పనిచేసే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్ కి సంబంధించి ఈ రోజు తిరుపతి జిల్లాలో ఇది అత్యవసరమైన బిల్డింగ్ సార్. ఎందుకంటే ప్రత్యేకంగా తిరుపతి విపరీతంగా పిలిపిన్స్ అందరూ వచ్చే ఏరియా. ఇటువంటి సందర్భంలో పోలీసు కూడా ఎస్టాబ్లిష్మెంట్ కరెక్ట్ గా ఉంది. మీ దయ వల్ల మిగతా జిల్లాల వారిగా కూడా డీసీపీ గారు, అదేవిధంగా మీ సహాయ సహకారాలతో మిగతా జిల్లాలో కూడా డిపిఓ కార్యాలయాన్ని అతి త్వరలో సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటాను.